వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మంత్రి రోజాకు జగన్ జలక్కివ్వనున్నారా? ఈసారి టికెట్ విషయంలో మొండి చేయి చూపనున్నారా? నగరి నియోజకవర్గంలో పక్కన పెట్టనున్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత రోజా జగన్ వెంట నడిచారు. అధినేతపై ఈగ వాలనివ్వకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం తన హావభావాలతో అధికార పక్షంపై విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఆమె మూల్యం కూడా చెల్లించుకున్నారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. కానీ వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత అంతకు మించి టీడీపీపై రివెంజ్ తీర్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చేందుకు వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నపాటి ప్రెస్ నోట్లో 11 మంది అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సంఖ్య పెరగొచ్చు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 82 మంది అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతుంది. అందులో ఓ 10 మంది మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అందులో తొలి పేరు రోజాది కావడం మరీ విశేషం. గత కొద్ది రోజులుగా నగరి నియోజకవర్గంలో రోజాకు సమాంతరంగా ఒక వర్గం అభివృద్ధి చెందుతుంది. వారికి పార్టీ హైకమాండ్ అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి అనుచరులకు అక్కడ పెద్దపీట వేస్తున్నారు. వారితో మంత్రి రోజాకు పొసగడం లేదు. దీంతో అక్కడ రోజాను మార్చుతారని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్పుల్లో నగరి కూడా ఉందని తెలుస్తుండటంతో రోజా ఆందోళన చెందుతున్నారు. నగరిలో రోజాకు టికెట్ ఇస్తే సొంత పార్టీ నేతలే పనిగట్టుకొని ఓడిస్తారన్న ప్రచారం జరిగింది. దీనిపై సీఎం జగన్ కు సైతం నివేదికలు అందినట్లు తెలుస్తుంది. అందుకే ఈసారి రోజాను పక్కన పెట్టి పార్టీ ప్రచార కార్యక్రమానికి వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం. ప్రస్తుతం వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అందుకే రోజాను ఆ టీంలోకి తీసుకుని నగరి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తీసుకురావాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రోజాను జగన్ వద్దనడానికి కారణం ఇంకొకటి ఉంది. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి ప్రభావం ఎక్కువ. ఆయన నగరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. గత ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కారు. ఈసారి మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న దృష్ట్యా బలమైన అభ్యర్థిని బరిలో దించకపోతే నగరి స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుందని పెద్దిరెడ్డి సీఎం జగన్కు హెచ్చరించారట. దీంతో జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు. పెద్దిరెడ్డి అభిప్రాయంతో ఏకీభవించారు. పెద్దిరెడ్డి సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని దాదాపు డిసైడ్ అయ్యారు. రోజాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బాధ్యతలు అప్పగించడానికి నిర్ణయించారు. అయితే ఇప్పటికే దీనిపై రోజాకు సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఆమె ఈ నిర్ణయానికి ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి.